ఈ వీడియోలో మనము అసలు జావా స్క్రిప్ట్‌లో గార్బేజ్ కలెక్షన్ అంటే ఏమిటి? సో, ఈ గార్బేజ్ కలెక్షన్ అనేది మనకు ఎందుకు అవసరము? సో, ఈ గార్బేజ్ కలెక్షన్ గురించి జావా స్క్రిప్ట్‌లో అండ్ దాని యొక్క ఇంటర్వ్యూలో ఎలాంటి క్వెషన్స్ అనేది మనల్ని అడగొచ్చు అనేది ఈ వీడియోలో మనము డీటెయిల్‌గా చూద్దాము. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో, అసలు మనము గార్బేజ్ కలెక్షన్ అనేది ఎందుకు? సో, ఈ గార్బేజ్ కలెక్షన్ అనే ఎందుకు అనేది మనం తెలుసుకోవడానికి ముందు మనము ఇది అంతా కూడా దేనికి సంబంధించిందంటే మెమరీ మేనేజ్మెంట్‌కి సంబంధించింది. సో, ఈ మెమరీ మేనేజ్మెంట్ అంటే ఏమిటి? ఈ గార్బేజ్ కలెక్షన్‌కి దానికి లింక్ ఏంటి అంటే, సపోజ్ మీరు జావా స్క్రిప్ట్‌లో ఏదైనా ప్రోగ్రామ్ రాస్తున్నా గానీ, ఏదైనా ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తున్నా కానీ, సపోజ్ ఇలాగ ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేయడం గానీ, ప్రోగ్రామ్ రాయడం గానీ, లేదా ఆబ్జెక్ట్‌ని డిక్లేర్ చేస్తున్నా గానీ, ఏం చేస్తున్నా సరే మీరు ఏదైతే డిక్లేర్ చేస్తున్నారో ఇవన్నీ కూడా మెమరీలో స్టోర్ అనేది చేయబడుతుంది. సపోజ్ మెమరీలో స్టోర్ చేయడం ఏంటంటే, సపోజ్ మీరు ఒక కంప్యూటర్ అనేది యూజ్ చేస్తున్నారు. కంప్యూటర్లో మీరు ఒక బ్రౌజర్ అనేది క్రియేట్ చేశారు. సో, ఈ బ్రౌజర్లో మీరు ఒక జావా స్క్రిప్ట్ ఫైల్ అనేది రన్ చేస్తున్నారు అనుకుందాం. సో, మీరు ఈ జావా స్క్రిప్ట్ ఫైల్లో వేరియబుల్స్ కానీ, ఆబ్జెక్ట్స్ కానీ డిఫరెంట్ ఫైల్స్ అనేవి క్రియేట్ చేసి దానిలో మీకు నచ్చిన కోడ్ అనేది రాశారు. సో, ఈ కోడ్ అంతా రన్ అవ్వాలి అంటే ఇదేం చేయాలి? సమ్‌హౌ ఇది ఎలాగోలా కంప్యూటర్ యొక్క మెమరీ ద్వారా ఈ ఒక బ్రౌజర్ నుంచి బ్రౌజర్ ఏం చేస్తుందంటే కంప్యూటర్ యొక్క మెమరీ ఇలాగ ఒకదాని నుంచి ఒక రిఫరెన్స్ ద్వారా ఒక మెమరీ అనేది దీనిలో ఫిల్ అవుతుంది. సో, దీనికి ఒక ప్రోగ్రామ్ మొత్తం రాయడానికి దీని ద్వారా మనకేం అర్థమవుతుంది? ఆ ప్రోగ్రామ్ మొత్తం రాయడం కోసం మనకి మెమరీ అనేది అవసరం. లేదా అది రన్ అవ్వడం కోసము మనకి మెమరీ అనేది అవసరం. సో, ఈ మెమరీకి కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. సో, లిమిటేషన్స్ అంటే ఏమిటంటే, సపోజ్ మీకు మీ సిస్టము ఓన్లీ ఒక 1 జీబీ సిస్టమ్ అనుకోండి. సో, 1 జీబీ మీ సిస్టంలో ఫ్రీ ఉంది. ఆ 1 జీబీలో కూడా మీరు మీ ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తున్నారు. సో, మీ ప్రోగ్రామ్ రన్ అవ్వడానికి మొత్తము కూడా దాదాపు 1 జీబీ పడుతుంది అనుకోవచ్చు. కొన్నిసార్లు ఈ 1 జీబీ కంటే ఎక్కువ కూడా అయిపోయే సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి. సో, ఇలాంటి సిచ్యువేషన్‌లో మనం ఏం చేయొచ్చు? సో, ఇలాంటి సిచ్యువేషన్‌లో ఏం చేయొచ్చు అంటే, మనకి ఇక్కడున్న ఛాన్స్ ఏంటి అంటే, మనకి జావా స్క్రిప్ట్‌లో మెమరీ మొత్తం కూడా ఒకేసారి అవసరం అవ్వదు. సరే, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే మెమరీ మొత్తం కూడా ఒకేసారి అవసరం అవ్వదు. కాబట్టి మీరు ఎప్పుడైతే ఫైల్స్ కానీ దానిలో మీరు ఒక ప్రోగ్రామ్‌ని రాసినప్పుడు ప్రోగ్రామ్‌లో డిఫరెంట్ ఫైల్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడ్ అనేది ఉంటుంది. ఆ కోడ్‌ని కూడా మీరు ఎప్పుడైతే ఆ కోడ్‌ని యూజ్ చేస్తున్నారో ఆ టైంలో మాత్రమే దానికి కావాల్సిన మెమరీని అది యూజ్ చేసుకుంటుంది. అలా కాకుండా మిగతా సిచ్యువేషన్‌లో మెమరీ అనేది ఆటోమేటిక్‌గా ఫ్రీ అవుతుంది. సో, ఈ ఆటోమేటిక్ ఫ్రీ మెమరీని ఏమంటారంటే అంటే ఈ ఆటోమేటిక్‌గా మెమరీని ఫ్రీ చేసే ప్రాసెస్‌ని ఏమంటారంటే గార్బేజ్ కలెక్షన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో, అసలు ఈ గార్బేజ్ కలెక్షన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది? సో, ఈ గార్బేజ్ కలెక్షన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అంటే, ముందుగా అదేం చేస్తుంది? దీనికి ఒక అల్గారిథం అనేది ఉంటుంది. సో, ఆ అల్గారిథం ఏంటంటే మార్క్ అండ్ స్వీప్ అనే ఒక అల్గారిథం ఉంటుంది. సో, ఈ మార్క్ అండ్ స్వీప్ అల్గారిథం ఎలా పనిచేస్తుందంటే, ఫస్ట్ థింగ్ సపోజ్ మీరు ఇక్కడ ఒక ప్రోగ్రామ్‌ని ఇలా రాశారనుకుందాం. సో, ప్రోగ్రామ్ మీరు రాస్తే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఒక ఆబ్జెక్ట్‌ని ఒక వేరియబుల్‌లో రాశారు. అంటే ఏంటి? ఈ ఆబ్జెక్ట్‌ని ఓబీజే అనే ఒక వేరియబుల్ రిఫర్ చేస్తూ ఉంది. సపోజ్ ఓన్లీ ఈ కోడ్ మాత్రమే మీరు జావా స్క్రిప్ట్‌లో రన్ చేస్తున్నారు. సపోజ్ లేదంటే దానికంటే ఎక్కువ కోడ్ మాత్రమే మీరు జావా స్క్రిప్ట్ ద్వారా బ్రౌజర్‌లో కోడ్‌ని రన్ చేస్తున్నారు అనుకోండి. సో, ఆటోమేటిక్‌గా ప్రోగ్రామ్ ఎప్పుడైతే రన్ అవుతుందో దానికి అంతటా ఆటోమేటిక్‌గా దాని యూసేజ్ అనేది ఎప్పుడైపోతుందో ఆటోమేటిక్‌గా యూసేజ్ లేని ప్రోగ్రామ్‌ని ఆటోమేటిక్‌గా గార్బేజ్ కలెక్షన్ అనేది తీసేయాలి. సో, తీసేయాలంటే అది ఏం వాడుతూ ఉంటుంది? మార్క్ అండ్ స్వీప్ అనే ఒక అల్గారిథం. సో, ఈ మార్క్ అండ్ స్వీప్ అల్గారిథంలో 2 ప్రాసెస్ ఉంటాయి. అంటే ఫస్ట్ ఫేజ్ ఏంటంటే దీనిలో మార్కింగ్ ఫేజ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో, ఈ మార్కింగ్ ఫేజ్ అంటే ఏమిటంటే, ముందుగా ఏదైతే ఇలాగ రిఫరెన్స్ ఉన్న వేరియబుల్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ ఏవైతే ఉన్నాయో ప్రోగ్రాంలో రిఫరెన్స్డ్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా మార్క్ చేస్తూ ఉంటుంది. ఆటోమేటిక్ ఇది బ్యాక్గ్రౌండ్లో మనం దీనికి స్పెషల్గా కోడ్ ఏమి రాయాల్సిన అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్లో ఆటోమేటిక్గా దాని ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో, అలాంటి సిచ్యువేషన్లో ఈ మార్కింగ్ ఫేజ్‌లో ఏం జరుగుతుందంటే, రిఫరెన్స్డ్ వేరియబుల్స్ కానీ రిఫరెన్స్డ్ ఆబ్జెక్ట్స్ కానీ ఏదైతే రిఫరెన్స్ ఉంటుందో వాటన్నింటినీ కూడా జావా స్క్రిప్ట్
గార్బేజ్ కలెక్టర్ అనేది వాటన్నింటిని మార్క్ చేసుకుంటూ వెళుతుంది. మార్క్ చేసుకున్న తరువాత ఏదైతే రిఫరెన్స్ లేదో వాటన్నింటిని క్లీన్ చేసే పనే ఈ గార్బేజ్ కలెక్టర్ అనేది చేస్తుంది. సో ఫస్ట్ ఫేజ్ ఏంటి? మార్కింగ్ ఫేజ్. సెకండ్ ఫేజ్ ఏంటంటే స్వీపింగ్ ఫేజ్. అంటే ఏదైతే రిఫరెన్స్ అయితే లేవో, అంటే రిఫరెన్స్ లేనివంటే ఏదైతే వాడుకలో లేదో దాన్ని ఆటోమేటిక్గా జావా స్క్రిప్ట్ అనేది క్లీన్ చేయాలి. కాబట్టి ఈ స్వీప్ అనే ఫేజ్ లో ఇది జరుగుతూ ఉంటుంది. సపోజ్ అసలు ఈ మార్కింగ్ అని స్వీపింగ్ అని గార్బేజ్ కలెక్షనే లేదు అంటే ఏం జరుగుతుంది? మనకి మెమరీ లీక్ అనే ప్రాబ్లం అనేది జరుగుతుంది. సో మెమరీ లీక్ అంటే ఏంటంటే మీకు అవసరమైన దానికంటే ఎక్కువ మెమరీ అనేది కన్జ్యూమ్ అవుతుంది. సో అవసరమైన దానికంటే ఎక్కువ మెమరీ లేదా అవసరమైన మనకి ఉన్న అవైలబుల్ గా ఉన్న మెమరీ కంటే ఈ మెమరీ అనేది ఎక్కువ అవుతున్న కొద్దిగా అదేమవుతుంది? ఆటోమేటిక్గా సిస్టమ్ క్రాష్ అవ్వడం కానీ లేదా ప్రోగ్రామ్ అనేది ఫంక్షనింగ్ చేయకపోవడం అనేది కానీ ఇలాగ అన్నీ కూడా జరుగుతూ ఉండొచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లోనే మనకి మెమరీ లీకింగ్ అనేది జరుగుతుంది. సో ఇలాంటి మెమరీ లీకింగ్ ని అవాయిడ్ చేయాలంటే మనకి ఈ గార్బేజ్ కలెక్షన్ అనేది జరగాలి. సపోజ్ ఇక్కడ మనకి ఇదేం జరిగింది? యాక్చువల్ గా మార్కింగ్ అంటే ఆటోమేటిక్ గా మార్కింగ్ ఫేజ్ లో మార్క్ అండ్ స్వీప్ పేజ్ లో అంటే గార్బేజ్ కలెక్షన్ జరుగుతున్నప్పుడు మనకి మార్క్ అండ్ స్వీప్ అనేది జరుగుతుంది. సో మార్క్ అండ్ స్వీప్ లో ఈ మార్కింగ్ ఫేజ్ అనేది ఎప్పుడైతే జరిగిందో ఇది ఆల్రెడీ రిఫరెన్స్ అవుతుంది దానిలోనే ఏది జావా స్క్రిప్ట్ ఫంక్షన్ లో. సో ఇది మార్కింగ్ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఈ స్వీపింగ్ ఫేజ్ కి వచ్చేటప్పుడు ఆటోమేటిక్ ఏదైతే ముందు అది స్వీపింగ్ చేయడానికి వచ్చిన టైంలో అంటే ఏదైతే అన్యూజ్డ్ ప్రోగ్రామ్స్ కానీ వేరియబుల్స్ కానీ ఇవన్నీ ఉంటాయో వాటిని క్లీన్ అయితే జావా స్క్రిప్ట్ ఆటోమేటిక్గా చేయాలి. సో ఇలా ఈ క్లీనింగ్ ఫేజ్కి వచ్చేసరికి ముందు అది ఏం చెక్ చేస్తుంది? ఏ అయితే వేరియబుల్స్ అనేవి మార్క్ అయి ఉన్నాయో, ఏవైతే రిఫరెన్స్ ఆబ్జెక్ట్స్ మార్క్ అయి ఉన్నాయో వాటన్నిటిని చెక్ చేసుకుంటుంది. వాటిలో లేని ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో వాటన్నిటిని స్వీప్ చేస్తుంది. సో ఇప్పుడు మనము ఇది మనకి రెఫరెన్స్ ఉంది. సో దీనికి రెఫరెన్స్ లేకుండా మనం క్లియర్ చేయాలి అనుకుంటే సింపుల్ గా obj.equal null. సో ఇలా పెట్టినప్పుడు ఇది ఏంటంటే ఆబ్జెక్ట్ ని మనము రెఫరెన్స్ లేకుండా నల్ కి ఈక్వల్ చేస్తున్నాం కాబట్టి సో ఇలాంటి కోడ్ ని ఆటోమేటిక్ గా స్వీప్ ఫేజ్ లోకి వెళ్ళిపోతుంది. సో ఈ కోడ్ అయితే ఎప్పుడైతే గార్బేజ్ కలెక్టర్ చూస్తున్నాం, ఓకే ఇది మనకి అవసరం లేదు, దీన్ని మనం క్లియర్ చేయొచ్చు, దీన్ని ఎక్కడ కూడా రిఫర్ చేయడం లేదని చెప్పేసి కంప్లీట్ గా దాన్ని మొత్తాన్ని స్వీప్ చేసి దానికి కావాల్సిన మెమరీ మొత్తాన్ని ఫ్రీ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఈ రెండు లైన్ల కోడ్ వల్ల సపోజ్ ఇప్పుడు మనకు ఒక 1 GB మెమరీ అంటే అంత పట్టదు, వెరీ స్మాల్ మెమరీ పడుతుంది. బట్ నేనేంటంటే ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చెప్తున్నా. సపోజ్ 1 GB పడుతుంది అనుకోండి. సపోజ్ గవాల ఈ 2 లైన్స్ ఆఫ్ కోడ్ ని తీసేయడం వల్ల ఏమవుతుంది? మనకి నెక్స్ట్ ప్రోగ్రామ్ కి కావాల్సిన మెమరీ అనేది ఈజీగా దొరుకుతుంది. సో దీని వల్ల మనకి ప్రోగ్రామ్ అనేది ఈజీగా నడుస్తూ ఉంటుంది, మనకి ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంటుంది. సో కొన్నిసార్లు ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయండి. ఏమిటంటే సపోజ్ ఇక్కడ మీరు ఇది చూడండి, ఇలాగ ఫర్ లూప్ కానీ ఇలాగ లూప్స్ అన్ని రాస్తూ ఉంటారు. లూప్స్ అన్ని రాసినప్పుడు మీరు టెంపరీగా కొన్ని వేరియబుల్స్ ని తీసుకోవచ్చు. ఈ టెంపరీ దానిలో మీరు ఏం చేస్తున్నారంటే కొన్ని వాల్యూస్ అంటే లూప్ జరిగేటప్పుడు ఇక్కడున్న ఇది కూడా ఐ అనేది టెంపరీ. ఎప్పుడైతే లూప్ అనేది బ్రేక్ అవుతుందో అంటే లూప్ అనేది జరగడం నడుస్తుందో అయిపోతుందో దాని లోపల ఉన్న ఐ వేరియబుల్ కానీ ఇవి కానీ వాటి వల్ల యూజ్ అనేది ఉండదు. సో ఈ మెమరీని కనుక క్లీన్ చేయకపోతే మనకేమవుతుంది? మనకి మెమరీ లీక్ అనేది జరుగుతుంది. సో దీనివల్ల మనకి ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు మీరు మెమరీ లీక్ ఎక్కువగా కారణమయ్యే ఏంటంటే ఇలాగ సర్క్యులర్ రిఫరెన్సెస్ అనేవి ఉంటూ ఉంటాయి. అంటే సర్క్యులర్ రిఫరెన్సెస్ అంటే ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, నేను 2 ఆబ్జెక్ట్స్ ని తీసుకున్నాను, ఆబ్జెక్ట్ ఏ, ఆబ్జెక్ట్ బి. సో ఈ ఆబ్జెక్ట్ ఏలో నేను ఆబ్జెక్ట్ ఏ డాట్ రిఫరెన్స్ టు బి అని ఇంకొక ప్రాపర్టీని తీసుకొని దానిలో నేను ఆబ్జెక్ట్ బి ని రిఫర్ చేస్తున్నాను. సపోజ్ మీరు ఆబ్జెక్ట్ బి ని చూస్తే ఆబ్జెక్ట్ బిలో ఏమీ లేదు, ఆబ్జెక్ట్ ఏలో ఏమీ లేదు, రెండు కూడా ఎంప్టీ ఆబ్జెక్ట్సే. సో మళ్ళీ ఇక్కడ బిలో ఏం చేస్తున్నాను? ఆబ్జెక్ట్ బి రిఫరెన్స్ టు ఏ అనే ఒక ప్రాపర్టీని తీసుకుని దానిలో ఆబ్జెక్ట్ ఏ అనే దాన్ని నేను అసైన్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు చూసారంటే ఇవి రెండు కూడా రిఫర్ చేస్తూ ఉన్నాయి. సో దీనిలో ఈ రెండు కూడా రిఫరెన్సెస్ అనేవి రెండింటికి ఉన్నాయి. సో ఈ కోడ్ అనేది ఎప్పుడైతే మార్కింగ్ అండ్ స్వీపింగ్ పేజ్ జరుగుతుందో, గార్బేజ్ కలెక్టర్ ఈ కోడ్ అయితే ఎప్పుడైతే చూస్తుందో దీన్ని అయితే స్వీపింగ్ అనేది చేయదు, అంటే దీన్ని అయితే క్లీన్ చేయదు. సో యాక్చువల్ గా ఇలాంటి ప్రోగ్రామ్ వల్ల మనకి ఏమైనా యూజ్ ఉందా? ఎటువంటి
యూజ్ లేదు. యాక్చువల్‌గా ఇలాంటి సిట్యుయేషన్‌లో ఇలాంటి స్వీపింగ్ అనేది జరగాలి. బట్ మనం ఇలాగా సర్క్యులర్ రెఫరెన్సెస్ అనేది ఇవ్వడం వల్ల మనకి మెమరీ అనేది ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. సో దీనివల్ల ఏమిటంటే మెమరీ అనేది లీక్ అవ్వడం అనేది జరుగుతుంది. సో యాక్చువల్‌గా మెమరీ లీక్ అంటే ఏం లేదు. మెమరీ అనేది రిలీజ్ అవ్వకోకుండా హోల్డ్ చేసుకొని ఉండడమే మెమరీ లీక్ లాగా భావిస్తూ ఉంటారు. సో ఇలాగా సర్క్యులర్ రెఫరెన్సెస్ వల్ల కూడా మనకి మెమరీ లీక్స్ అనేది ఎక్కువ జరిగి గార్బేజ్ కలెక్షన్స్ అనేవి జరగకుండా ఉంటూ ఉంటాయి. సో ఇది సింపుల్‌గా మనము జావాస్క్రిప్ట్‌లో మెమరీ మేనేజ్మెంట్ అండ్ గార్బేజ్ కలెక్షన్ అనేది ఇలాగా జరుగుతూ ఉంటుంది. సింపుల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేశాను. సో ఇప్పుడు ఈ గార్బేజ్ కలెక్షన్‌ని లేకుండా మనం చేయాలి అంటే సపోజ్ ఇదిగోండి చూడండి, మనము ఇప్పుడు ఆబ్జెక్ట్ ఏ రిఫరెన్స్ టు బి నల్ అనేది ఇలా పెట్టాము అంటే ఆటోమేటిక్‌గా ఇది మొత్తం కూడా గార్బేజ్ కలెక్షన్ అనేది అయిపోతుంది. గార్బేజ్ కలెక్షన్ అంటే దానికి సంబంధించిన మెమరీ మొత్తం కూడా రిలీజ్ అవుతుంది. సో నెక్స్ట్ కోడ్ ఏదైతే ఉంటుందో అది దానికైతే యూజ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీనిలో వచ్చే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటో మనం చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే హౌ డస్ జీసీ వర్క్ ఇన్ జావాస్క్రిప్ట్. సో జావాస్క్రిప్ట్ లో గార్బేజ్ కలెక్షన్ అనేది ఎలా జరుగుతుంది? సో గార్బేజ్ కలెక్షన్ లో మార్క్ అండ్ స్వీప్ అనే అల్గారిథం అనేది ఉంటుంది. సో మార్క్ అండ్ స్వీప్ అల్గారిథం లో 2 ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ ఏంటంటే మార్కింగ్ ఫేజ్ ఉంటుంది. సో ఈ మార్కింగ్ ఫేజ్ లో ఏం జరుగుతుందంటే ఏదైతే రెఫరెన్స్డ్ వేరియబుల్స్ ఉన్నాయో వాటన్నింటిని జావాస్క్రిప్ట్ అనేది ఈ మార్కింగ్ ఫేజ్ లో గార్బేజ్ కలెక్టర్ ని మార్క్ చేసుకుంటూ వెళుతుంది. సో ఏదైతే రిఫరెన్స్ లేదో వాటన్నింటిని స్వీపింగ్ పేజ్ లో క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇలాగ గార్బేజ్ కలెక్షన్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ మార్క్ అండ్ స్వీప్ అల్గారిథమ్స్ ప్యాటర్న్. సో దీని యొక్క దీనిలో జరిగే విధానం అడుగుతున్నాడు. సో దీని యొక్క ప్యాటర్న్ అంటే పనిచేసే తీరు ఏంటని అడుగుతున్నాడు. సో దీనిలో ఏంటంటే అల్గారిథం బిగిన్స్ విత్ ద రూట్ ఎలిమెంట్. సో దీనిలో ఉన్న ప్రతి జావాస్క్రిప్ట్ లో రూట్ ఎలిమెంట్ ఏంటి, విండో ఆబ్జెక్ట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇలాగ రూట్ ఎలిమెంట్ దగ్గర నుండి స్టార్ట్ చేసి అక్కడ అవైలబుల్ గా ఉండే ప్రతి వేరియబుల్ ని రిఫరెన్స్ చేసుకుంటూ మార్క్ చేసుకుంటూ అది వెళ్తూ ఉంటుంది. ఏదైతే మార్కింగ్ ఫేజ్ లో ఉందో వాటిని క్లియర్ చేయదు, ఏదైతే అన్మార్కింగ్ ఫేజ్ లో ఉంటుందో వాటన్నింటిని గార్బేజ్ కలెక్టర్ అనేది స్వీప్ చేసుకుంటూ వెళుతుంది. విచ్ సిచ్యువేషన్ కెన్ క్రియేట్ ఏ మెమరీ లీక్. సో మనం చెప్పుకున్నాం కదా సర్క్యులర్ రిఫరెన్స్ అనేది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. సో సర్క్యులర్ రిఫరెన్స్ వల్ల మనకి మెమరీ లీక్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో ఇలాగ సర్క్యులర్ రిఫరెన్స్ కానీ ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇంకా సింపుల్ గా చెప్పుకోవాలంటే ఈవెంట్ లిజనర్స్ అనేవి కూడా ఉంటూ ఉంటాయి. సో ఈవెంట్ లిజనర్స్ ని మనము కొన్ని సిచ్యువేషన్స్ లో కరెక్ట్ గా ప్రాపర్ గా హ్యాండిల్ చేయనప్పుడు మనకి మెమరీ లీక్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సపోజ్ చెప్పాలంటే ఈవెంట్ లిజనర్స్ లో ఎప్పుడు జరుగుతుందంటే సపోజ్ నేను ఇక్కడ ఒక ఈవెంట్ తీసుకుంటున్నాను, ఒక బటన్ తీసుకుంటున్నాను, గెట్ ఎలిమెంట్ బై ఇలాగా హ్యాండిల్ క్లిక్ అనేది తీసుకొని ఎప్పుడైతే క్లిక్ అనేది జరుగుతుందో ప్రతిసారి ఇది ఆటోమేటిక్ గా మనకి కన్సోల్ లాగ్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇదేం జరుగుతూ ఉంటుంది, దీనికి ఏదైతే ఈవెంట్ క్రియేట్ చేయడానికి మెమరీ అనేది యూజ్ అవుతుందో ప్రతి సిచ్యువేషన్ అంటే క్లిక్ అనేది జరిగినా జరగకపోయినా దానికి సంబంధించిన మెమరీ అనేది స్టిల్ హోల్డ్ అవుతూనే ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ లో దీనికి సంబంధించిన మెమరీని మనము మాన్యువల్ గా రిలీజ్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాగా మనము మాన్యువల్ గా మనము రిమూవ్ ఈవెంట్ లిజనర్ అనేది మనము మాన్యువల్ గా ఎక్కడైతే ఈవెంట్ లిజనర్ ఎక్కడైతే యూజ్ చేయడం అయిపోతుందో ఆ తర్వాత మనము కండిషనల్ బేస్ చేసుకుని రిమూవ్ ఈవెంట్ లిజనర్ ని తీసేయడం వల్ల కూడా మనకి యూసేజ్ అనేది మన మెమరీ అనేది లీక్ అవ్వకుండా మనకి ఫ్రీ మెమరీ అనేది దొరుకుతుంది. సో ఇలాగా మనకి దీని ద్వారా మెమరీ లీక్ సిచ్యువేషన్ అనేది ఏర్పడుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ కనుక మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే మీరు మన ఛానల్లో జాయిన్ అనే బటన్ ద్వారా మీరు నన్ను సపోర్ట్ చేయొచ్చు. సో దీన్ని నేనైతే మ్యాండేటరీ చేయాలని నేను అనుకోవడం లేదు. బట్ మీరు కనుక మీకు ఇష్టపూర్వకంగా ఈ ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే ఈ ఛానల్లో మీరు జాయిన్ అనేది అవ్వచ్చు. సో ఈ జాయిన్ బటన్ వల్ల నేను ఎటువంటి కంటెంట్ అనేది బిజినెస్ పర్పస్గా నేను వాడుకోవడానికి నేను ట్రై చేయడం లేదు. మన ఛానల్లో కంటెంట్ మాత్రం ఫుల్గా ఫ్రీగా ఉంటుంది. ఎవరైనా మన ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. మన ఛానల్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే ఎవరైనా సరే మన ఛానల్ ద్వారా అర్థం కాని వాళ్ళు కూడా ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా చక్కగా నేర్చుకునేలా ఉండేలాగా మనము ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేసాము. దీని ద్వారా నేను బిజినెస్ పర్పస్గా నేనేమి యూజ్ చేయడం లేదు. బట్ మీరు కనుక మన ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రము జాయిన్ బటన్ క్లిక్ చేసి మీరు మన ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.